ईश्वरागुरुस्वामी नमः। संस्कृतं मे प्रिया भाषा संस्कृतं चिन्तयाम्यहं संस्कृतेन सदा वच्मि संस्कृताय च जीवन संस्कृतान् मे स्थितं सर्वं संस्कृतस्य प्रति सदा संस्कृते मे दृढा भक्तिः हे संस्कृत नमोऽस्तुते। अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यविभवं तं नरं वपुषिकुञ्जरं महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदन्ते चरणं वाणिपुरातगोपजीवि करुणामस्मृते कटाक्षपातैः गुरुमामं कृतार्थसात्मनाहं स्वागर्भाण्डतृप्तो वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। श्री वसिष्ठ उवाच पूजन्तं राम रामेति धर्मभरात् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोटिं। वसिष्ठ उवाच एतां दृष्टिमवष्टभ्य दृष्टात्मानः बुद्धयः विचरन्ति इह संसारे महन्तो विदिता इव। ఇప్పుడు ప్రపంచంలో ఈ సంసారంలో బుద్ధిమంతులు ఏం చేస్తున్నారు, వివేకవంతులు ఏం చేస్తున్నారు అంటే ఈ జ్ఞాన దృష్టిని పొంది ఏతాం దృష్టి అవష్టభ్య ఈ జ్ఞాన దృష్టిని పొంది దృష్ట ఆత్మాన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాళ్ళు విచరంతి ఇహ సంసారే మహాంతో అభ్యుదితా ఇవ. వాళ్ళు ఎలా ప్రపంచంలో సంసారంలో తిరుగుతుంటారంటే ఏదో గొప్ప గొప్ప రాజ్యాన్ని మొత్తం చక్రాధిపత్యాన్ని పొందేశారు, స్వర్గాధిపత్యాన్ని పొందేశారు అన్నట్టుగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. న శోచంతి నవాంఛంతి నయాచంతే శుభాశుభం సర్వమేవ చ కుర్వంతి న కుర్వంతి ఇహ కించన. వాళ్ళు దేనికి బాధపడరు, దేన్ని కోరుకోరు, నా యాచంతే ఇలా అడుక్కోరు, శుభాశుభాలు ఏవి వేడి గురించి చేయరు. సర్వమేవ కుర్వంతి నా కుర్వంతి ఇహ కించన. అన్నీ చేస్తుంటారు కానీ ఏమీ చేయనట్టుగానే ఉంటారు. స్వచ్ఛమేవావతిష్టంతి స్వచ్ఛం కుర్వంతి యాంతి హేయోపాదేయత పక్షరహితా స్వాత్మనిహితా. అయితే వీళ్ళు ఎక్కడున్నా చూడడానికి వీళ్ళు పవిత్రత ఎందే ఉంటారు. వీళ్ళు ఏ పని చేసినా కూడా అది మంచి కొరకే, ధర్మం కొరకే. వాళ్ళు ఏ చేసినా అది ధర్మం కొరకే జరుగుతుంది. హేయోపాదేయతాపక్షరహితా హేయోపాదేయతలు అంటే హేయము అపాదేయం, గ్రహించాలి ఇది గ్రహించకూడదు అనేటువంటి పక్షరహితా, భిన్న జ్ఞానం అనేటువంటిది లేదు. ఎప్పుడు వాళ్ళు ఆత్మనిష్ఠులై ఉంటారు. ఆత్మనిస్థితా ఆత్మనిస్థిత. ఆయాంతి చ నచాయాంతి ప్రయాంతి చ నయాంతి చ కుర్వంతి కుర్వంత్యతి న కుర్వంతి న వదంతి వదంతి చ. అంటే వాళ్ళు మాట్లాడట్లేదు. అయాంతి చ నచాయాంతి, వస్తున్నారా అంటే వస్తున్నారు, రావట్లేదా అంటే రావట్లేదు. ప్రయాంతి చ నయాంతి చ, వాళ్ళ రాకపోకలు కూడా ఏవో అసలు ఏమి బుద్ధిపూర్వకం కాదు. అయ్యో ఇక్కడికి ఫలానా చోటికి నేను వెళ్ళాలి అని అనుకుని వెళ్ళరు, ఇక్కడ ఫలానా చోటికి నేను వెళ్ళకూడదు అని వెళ్లకుండా ఉంటాడు. ఫలానా వాళ్ళతో మాట్లాడాలి అని మాట్లాడుతూ ఉండట్లేదు. ఫలానా వాళ్ళతో మాట్లాడకూడదు అని మాట్లాడకుండా ఉండట్లేదు.
ఏదో ఫలానా వాళ్ళు ఫోన్ చేశారు, మాట్లాడకూడదని ఫోన్ తీయలేదు, అలా ఉందంతే. ఎవరో ఎప్పుడో ఒకసారి ఫోన్ చేశారు, మాట్లాడారు, వీళ్ళతోనే మాట్లాడాలి అని ఫోన్ మాట్లాడాలి లేదు. మామూలుగా ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ అలాంటి ఆత్మజ్ఞానులు ఉంటే, ఇప్పుడు అలాంటి ఆత్మజ్ఞానులు ఉన్నారా లేదో తెలియదు, చాలా విరళం అనుకుంటారు. ఉంటే వాడు ఫోన్లు ఎందుకు వాడతారు? వాడరుగా. ఆ, వాడకూడదని కూడా ఏమీ లేదు. హేయోపాధేయాలు ఏమి లేవు. ఆత్మజ్ఞానండి ఆయన సెల్ ఫోన్ పెట్టుకొని కూర్చున్నారు, ఎంత పెద్ద వేదాంతం చెప్తారండి, ఏ- 10 కంప్యూటర్లు ముందర వేసుకొని కూర్చుంటారు. వాళ్ళ ఇష్టం అది. చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. అట్లా వాళ్ళు ఏంటి పిచ్చి వాళ్ళ? పిచ్చితనం వల్ల కాదు. పిచ్చి వాళ్ళు అంటే ఎలా ఉంటుంది? వాళ్ళకి వాళ్ళ ఇష్టం మీద కంట్రోల్ లేక ఎలా పడితే అలా చేస్తుంది. వీళ్ళకి అలా ఏం లేదు. చిత్తం సర్వదా స్వాధీనమైంది. అంతఃకరణం సర్వ మొత్తం స్వాధీనం అయిపోయింది. ఏ సంకల్ప వికల్పాలు లేదు. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనే సంకల్పాలు లేదు. ఏ కేచన సమారంభా యాశ్చ కాశ్చన దృష్టయః హేయోపాదేయ తస్తాస్తాః క్షీయంతే అధిగతే పదే. ఏ కేచన సమారంభా యాశ్చ కాశ్చన దృష్టయః హేయోపాదేయ హేయోపాదేయ తస్తాస్తాః క్షీయంతే అధిగతే పదే. అసలు విమర్శ, ఇది హేయము ఇది ఉపాధేయము అనేటువంటి విమర్శే లేకుండా ఉన్నారు. అంటే పరమపదం అంటే ఏదో చనిపోయిన తర్వాత వస్తుంది అని పరమపదం లేదు. బ్రతికి ఉన్నప్పుడే ఆ ఆ పదాన్ని వాళ్ళు పొందేశారు. జీవన్ముక్తులు అన్ని కార్యాలని చూస్తున్నారు. అన్నిటినీ ఒక లీలలాగా చూస్తారు. పరిత్యక్త సమస్తేహం మనో మధుర వృత్తిమత్ సర్వత సుఖముభ్యేది చంద్రబింబ ఇవ స్థితం. వీళ్ళు కోరికల్ని, కార్యాలని, వీటన్నిటినీ కూడా వదిలిపెట్టి మధుర మనోవృత్తి, శాంత రసంలో వీళ్ళు బ్రహ్మాకార వృత్తితో ఉన్నారు. మామూలుగా కావ్యాదుల్లో రసశాస్త్రం ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏంటారంటే అన్ని రసాలు, మిగతా నవరసాలన్నీ కూడా శాంతి రసం నుంచి వచ్చాయని చెప్పి. సో, అంటే ఒక కావ్యం ఏదైనా ఒకటి శాంతి రసాన్ని పుట్టించగలిగింది అంటే చాలా గొప్ప కావ్యం. కానీ ప్రతి శ్లోకంలో, ప్రతి సర్గలో, అధ్యాయంలో ఆ శాంతి రసాన్ని పుట్టించడం కుదరదు. వేరే ఏదైనా ఒక రసాన్ని అక్కడ పుట్టించాల్సి వస్తుంది. అయితే నిజంగా కావ్యం అధ్యయనం చేసేవాడికి వాడికి తెలుసు, ఈ రసం కూడా శాంతి రసం నుంచే పుడుతుంది అని చెప్పి. అందుకే రఘువంశ కావ్యాన్ని అధ్యయనం చేయడానికి ఎవరు సమర్థులు అని చెప్పి కాళిదాసన్ అంటే సదసద్వ్యక్తి హేతవ. ఎవరైతే సత్ అసత్తుని తెలుసుకున్నారంటే, ఎవరైతే బ్రహ్మనిష్ఠులో వాళ్లే ఈ కావ్యాన్ని చదవడానికి అర్హులు అని చెప్పి. దానికి శాంతి రసం, బ్రహ్మాకార వృత్తిలో వీళ్ళు ఉండిపోతారు. పరిత్యక్త సమస్తేహం మనో మధుర వృత్తిమత్ సర్వత సుఖముభ్యేది చంద్రబింబ ఇవ స్థితం. చంద్రమండలంలో ఉన్న సర్వత సుఖముభ్యేది చంద్రబింబ ఇవ స్థితం. చంద్రబింబే ఇవ స్థితం. ఎవరు? చంద్రబింబంలో ఉన్నటువంటి దేవతలాగా. ఆ, చాలా మంది, కొంతమంది దాన్ని కుందేలు అంటారు, కొంతమంది కుక్క అంటారు, కొంతమంది నక్క అంటారు, హౌలింగ్ ఫాక్స్ అని కొంతమంది అంటారు, ఆ ఆ చంద్రబింబంలో కనిపించేవారు. మామూలుగా మన శాస్త్రం ప్రకారం చంద్రబింబంలో కనిపించేది అది దేవత. శశః అస్తి యస్య యస్మిన్ అథవా యస్య అస్తి ఇది శశి. అక్కడ కుందేలు ఉంది అని అంటారు. కానీ ఇంగ్లీష్ వాళ్ళకి అది ఎందుకో హౌలింగ్ అన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు అరుస్తున్న కుక్క, నక్కలాగా ఉంది అని. అపి నిర్మలనారంభ
అపి నిర్మలారంభం అప్యస్తాఖిల కౌతుకం ఆత్మన్యేవ నమాత్యంత అంతః ఇందావివ రసాయనం. గురుగారు ముందు శ్లోకంలో చంద్రబింబం లాగా అంటే చంద్రబింబే ఇవ స్థితం, చంద్రబింబంలో ఉన్నటువంటి దేవతలాగా. వీళ్ళకి ఎలాంటి కోరికలు అలా ఏమీ ఉండవు అని చెప్పడానికి ఆ పోలిక. ఆనంద మధుర 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 వృత్తిని అవలంబించి వాళ్ళు అలా ఉంటారు. ఓకే. సూర్యబింబంలో దేవతలాగా చెప్పొచ్చు కదండి. సూర్యబింబంలో ఉన్నటువంటి ఒక దేవతకి అర్ఘ్యం ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. చంద్రబింబంలో ఉన్న దేవతకి అర్ఘ్యం ఇవ్వాలి, ఇవన్నీ ఏమీ లేవు అసలు అక్కడ. సూర్యుడు వేడిగా అలా అని లేదండి. సూర్యుడిని చూస్తే కర్తవ్యం గుర్తుకు వస్తుంది. ఇక్కడ చంద్రుడిని చూస్తూ ఉంటే అవేవి లేవు, గుర్తుకు లేదు. హాయిగా నిర్మలంగా ఊరికే అలా చూస్తూ అలా ఉండిపోవడం అంతే. సూర్యబింబం చూస్తూ ఉంటే పొద్దుపోతుంది, సంధ్యావం చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా అన్ని అలా ఉంటాయిగా. అవును. అంటే ఆ స్థితిని పోల్చడానికి ఉపమానాలు చెప్తున్నారు, కానీ ఉపమానాలు ఏవి సరిపోవు అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పబోయే ముందర శ్లోకాల్లో చెప్పబోయేటువంటి ఉపమానాలన్నీ కూడా ఆ స్థితిని పోల్చడానికి లేక ఏదో ఒకటి చెప్పాలి, ఉపమానం చెప్పాలి కాబట్టి చెప్తున్నట్టుగానే ఉంటుంది. అదే చెప్తున్నాను. అపి నిర్మలనారంభం అప్యస్తాఖిల కౌతుకం ఆత్మన్యేవ నమాత్యంతరిందావివ రసాయనం. చంద్రబింబంలో అమృతం ఉందో లేదో తెలియదు. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితిలో వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే విషయాభిలాష అనేటువంటిది లేదు. ఆత్మయందు ఏకాగ్రతమైనటువంటి మనసుకి ఇప్పుడు అదే సుఖం ఏంటి అని కూడా మామూలుగా విషయ సుఖం ఏంటి అని కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటుంది. నకరోతి ఇంద్రజాలాని నానుధావతి వాసనాం బాలచాపలము సృజ్య పూర్వమేవ విరాజతే. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ చెబుతున్నాను. మీరు మళ్ళీ దాన్ని ఎక్కడికైనా అన్వయించుకోండి, అది మీ ఇష్టం. మీ లిసనర్ మీ క్రియేటివిటీకి వదిలేస్తుంది. ఒకవేళ నిజంగా అవధూతే అనుకుందాం, బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళని అవధూత అనవచ్చు. గృహస్థులు కూడా బ్రహ్మనిష్టలో ఉంటారు. ఒకవేళ బ్రహ్మనిష్టలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే న కరోతి ఇంద్రజాలాదులు చెయ్యరు. నానుధావతి వాసన, ఓ ఇటుక రాయి ఎరిగిపోయింది అని చెప్పి ఏడుస్తూ కూర్చోరు. బాలోన్మత్త పిశాచవత్ పిశాచవత్ అంటే ఇప్పుడు ఒకసారి వాళ్ళ కానీ చెప్తున్నారు, అంతేగాని అలాగే ప్రవర్తిస్తారు అని చెప్పట్లేదు. బాలచాపలము సృజ్య పూర్వమేవ విరాజతే. వాసల్ని అనుసరించరు. నాకు ఇది తినాలి, ఇది తినకూడదు, నాకు వీళ్ళ ఎందుకు ఇష్టము, వీళ్ళ ఎందుకు ఇష్టం లేదు అంటే మరి దత్తాత్రేయుల వారు ఒక్కొక్కసారి ఇలా కనిపించారు. దత్తాత్రేయుల వారి స్థితి వేరు, మిగతా వాళ్ళందరి పరిస్థితి వేరు. దత్తాత్రేయుల వారు ఎలాంటి అంటే వారి దగ్గరికి వచ్చిన వాళ్ళకి జ్ఞానం తప్పకుండా ఇవ్వాలి. వచ్చిన వాళ్ళని పరీక్ష చేయడానికి ఏవో చిన్న చిన్నవి చేశారు, కానీ అవి ఇంద్రజాలాలు, పరీక్షలు మాత్రమే. ఒక్క రొట్టెని 10 రొట్టెలు లేదు. అలా అని చెప్పేసి అశౌచంలో కూడా లేదు. ఇంతకుముందే చెప్పేసాం, వాళ్ళు ఎప్పుడు ఉన్నా కూడా పవిత్రంగానే ఉంటారు, శౌచంగానే ఉంటారు. ఏ ధుని విభూతి అయితే అందరికీ పరమ ప్రసాదంగా అక్కడే మలమూత్ర విసర్జన చేయరు కూడా. మళ్ళీ నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు, మీరు ఎక్కడైనా తినండి. ఏవం విధాహి వృత్తయ ఆత్మతత్వావలోకనా లభ్యంతే నాణ్యథ.
ఇలాంటి స్థితి ఆత్మతత్వ అవలోకనాతేవ లభ్యంతే. ఈ జీవన్ముక్త స్థితి ఆత్మదర్శనం వల్ల మాత్రమే లభిస్తుంది, ఇంకొక ఉపాయం వల్ల లభిస్తుంది. సో బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఎవరైతే బ్రహ్మను తెలుసుకున్నారో వాడు పరబ్రహ్మమే. కానీ ఏ పరబ్రహ్మము ధర్మ విరుద్ధంగా చెప్పదు. తస్మాద్ విచారేణ ఆత్మైవాన్వేష్టవ్య ఉపానీయో జ్ఞాతవ్యో యావజ్జీవం పురుషేణ నేతరత్ ఇది. అందువలన తస్మాద్ విచారేణ ఆత్మైవ అన్వేష్టవ్య. ఇక్కడ ఉపనిషద్ వాక్యాన్ని అలాగే ఆత్మావారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని చెప్పి యావజ్జీవం పురుషేణ నా ఇతరత్ ఇది. పురుషుల చేత ఇదే ఎప్పుడు తెలుసుకోవలసినటువంటిది. పురుష అంటే పురుషేతి, శరీర ఉపాధిలో ఉన్న వాళ్ళందరూ పురుషులు. స్వానుభూతేశ్చ శాస్త్రస్య గురోశ్చైవ ఏకవాక్యత యస్యాభ్యాసేన తేనాత్మా సంతతేన అవలోక్యతే. స్వానుభూతేః చ శాస్త్రస్య గురోః చైవ ఏకవాక్యత యస్యాభ్యాసేన తేనాత్మా సంతతేన అవలోక్యతే. అభ్యాసం వల్ల ఈ అనుభవాన్ని పొందినటువంటి వాడు శాస్త్రాన్ని పరిశీలించి అంటే శాస్త్రంలో ఎలా ఉంది, నాకు వచ్చిన అనుభవానికి శాస్త్రంలో ఉన్నదానికి గురువు యొక్క ఉపదేశాన్ని గ్రహించడానికి ప్రయత్నించే శాస్త్రం యొక్క పరిధిలో వాడు మాత్రమే ఆత్మదర్శనం చేసుకోవాలి. శాస్త్ర విరుద్ధంగా వెళ్ళి నేను ఆత్మజ్ఞానిని ఎవరైనా చెప్పుకున్నాను అంటే వాడు ఆత్మ అజ్ఞాని అని అనుకోవాలి, లేదా అనాత్మ జ్ఞాని అనుకోవాలి. అవహేళిత శాస్త్రార్థై అవజ్ఞాత మహాజనై కష్టామప్యాపదం ప్రాప్తో సమూఢై సమతామియాత్. ఇలాంటి వాడు ఆత్మజ్ఞాని శాస్త్రార్థాన్ని ఎప్పుడూ నిరసించడు, మహాత్ములని అవమానించడు, తీర్థక్షేత్రాల్ని అవమానించడు. మూర్ఖుల్లాగా కష్టాన్ని కూడా నవ్యాధి విషం నాపత్తథా నాధిశ్చ భూతలే ఏదాయ స్వశరీరస్థం మోక్షమేకం యథా నృణాం. అజ్ఞానము ఇచ్చేంత కష్టాలు భూమి మీద వ్యాధులు గాని, మానసిక చింతలు గాని, ఆపదలు గాని, దుఃఖాలను గాని, వేరే దుఃఖాలు కూడా, అంటే ఇవన్నీ దుఃఖాలు అజ్ఞానం వల్ల వచ్చేటువంటి కష్టాలకి సరిపోవు. కానీ మనమేమో ఇవే పెద్దవి అనుకుంటున్నాం. అజ్ఞానం వల్ల వచ్చినటువంటి కష్టాలని మనము అసలు కష్టాలుగా చూడట్లేదు. అసలు అన్నిటికీ మూల కారణం అది. కించిత్ సంస్కృత బుద్ధీనాం శ్రుతం శాస్త్రమిదం యథా మౌఖ్యావహం తథా శాస్త్రం అన్యదస్తి కించన. కించిత్ చిత్తశుద్ధి గల, కొంతమైనా సరే చిత్తశుద్ధి గల వారికి ఈ శాస్త్రం పఠిస్తే, ఈ శాస్త్రాన్ని అభ్యాసం చేస్తే, వింటే అజ్ఞానం తొలగిపోతుంది. ఈ శాస్త్రం తోడ్పడినట్టుగా ఇంకా ఏ శాస్త్రము వాళ్ళకి ఉపయోగించదు. ఇదం శ్రావ్యం సుఖకరం యథా దృష్టాంత సుందరం అవిరుద్ధం అశేషేణ శాస్త్రం వాక్యార్థ బంధునా.
ఇదం శ్రావ్యం సుఖకరం యథా దృష్టాంత సుందరం అవిరుద్ధం అశేషేణ శాస్త్రం వాక్యార్థబంధునా. ఎవరైతే ఈ శాస్త్రం ఎలాంటిది, ఇప్పుడు మీరు చెప్పబోయేటువంటి శాస్త్రం అంటే శ్రావ్యం, సుఖకరం, వినడానికి చాలా బాగుంటుంది, సుఖకరం, సుఖాన్ని ఇచ్చేటువంటి, దృష్టాంత సుందరం, దృష్టాంతాలతో సుందరంగా ఉన్నటువంటి శాస్త్రం. అవిరుద్ధం అశేషేణ, అశేషేణ శాస్త్రం, అవిరుద్ధం, మిగతా శృతి స్మృతి వీటన్నిటికీ కూడా అవిరుద్ధమైనటువంటి వాక్యార్థబంధునా. ఎవరైతే వాక్యార్థం అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అనే వాక్యం, దాన్ని అభ్యాసం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు వాక్యార్థవంతులు. వాళ్ళ చేత ఈ శాస్త్రం అధ్యయనం చేయబడాలి. ఆపదో యాదురుత్తార చతుర్థా కుయోనయః తస్మాత్ ప్రసూయంతే ఖదిరాదివ కంటకా. ఖదిర వృక్షం లాగా, ఖదిర వృక్షానికి ఎలాగైతే ముళ్ళు లేస్తాయో అలాగే అనివార్యము కుకారణంలో అయినటువంటి ఆపదలు మూర్ఖత నుండే వస్తున్నాయి. కాబట్టి మూర్ఖత్వాన్ని వదిలి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఈ శాస్త్రము అంటే నేను చెప్పబోయేటువంటి శాస్త్రము అంటే ఏదైతే జీవన్ముక్తిని ప్రసాదించే శాస్త్రం ఏదైతే ఉందో అదే. పరం శరావహస్య చాండాలాగార వీధిషు భిక్షార్థం మఠనం రామ న మోక్ష హత జీవితం. మూర్ఖుడిలాగా జీవితం గడపడం కంటే చాండాలు ఉండేటువంటి వీధుల్లో భిక్షాటనం చేయడం మంచిది. పరం ఘోరాంధకోపేషు కోటేషు భూరుహం అంధకీటత్వమేకాంతే న మౌఢ్యం అతి దుఃఖదం. మూర్ఖత్వం కంటే గొప్ప దుఃఖాన్ని ఇచ్చేది ఇంకొకటి ఏది. ఘోరాంధ కూపంలో, చీకటి బావిలో, కోటరేష్వేవ భూరహం, చెట్టు తొర్రల్లో గాని చీకటి నూతుల్లో గాని ఒంటరి పురుగులాగా జీవితం గడపడమే మేలు మూర్ఖంతో జీవితం. ఇమమాలోకమాసాద్య మోక్షోపాయమయం జనః అంధతామేతి న పునః కశ్చిన్ మోహతం అన్యత్. ఈ జనులు మోక్షోపాయమైనటువంటి ఈ జ్ఞాన కాంతిని ఇమం ఆలోక్యం మాసాద్య మోక్షోపాయమియం జనః, ఈ మోక్షోపాయాన్ని ఎవరైతే చూసి అంటే అధ్యయనం చేసి ఆసాద్య బాగా అర్థం చేసుకుని జనః నా అంధతామేతి, మళ్ళీ ఇంకొకసారి అంధత్వాన్ని పొందడు. ఇప్పుడు పునః కశ్చిన్ మోహతమన్యప్తి, ఇంకా మోహాన్ని కూడా పొందడు. మోహతమస్యపి ఉండాలి. మోహతమస్యపి కశ్చిన్ మోహతమస్యపి, మోహతమస్సులో మోహాంధకారంలో కూడా పడడు. తావన్నేది సంకోచం తృష్ణా వై మానవాంబుజం యావద్ వివేక సూర్యస్య నోదిత విమలా ప్రభా. వివేకమైనటువంటి వివేక సూర్యస్య నోదిత, వివేక సూర్యుడి యొక్క ఉదయం కానంత వరకు తావన్నైతి సంకోచం తృష్ణా వై మానవాం, మానవుడనేటువంటి అంబుజాన్ని, పద్మాన్ని వివేకమైనటువంటి సూర్యుడి యొక్క ఉదయం కానంత వరకు ఈ తృష్ణని నడిపిస్తూ ఉంటుంది. నాది ముడుచుకునేట్టుగానే చేస్తున్నాను. తృష్ణ అనేటువంటి అంధకారము ఆ పద్మాన్ని ముచ్చుకోనివ్వదు. సంసార దుఃఖ మోక్షార్థం ఆదృశై సహ బంధుభిః స్వరూపమాత్మనో జ్ఞాత్వా గురు శాస్త్ర ప్రమాణతః జీవన్ముక్తా చరంతిః యథా హరిహరాదయః
యథా బ్రహ్మర్షయాశ్చాన్యే తథా విహర రాఘవ. సంసార బంధాల్ని తెంచేటువంటి మాలాంటి వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు, నీ హితాన్ని కోరేటువంటి వాళ్ళం. కాబట్టి నువ్వు గురువు, శాస్త్రము, ఈ రెండు ప్రమాణాల వల్ల ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని హరిహరాదులు తర్వాత మనుషులు ఎలాగైతే జీవన్ముక్తులై చరిస్తున్నారో అలా నువ్వు కూడా సంచరించు. అనంతానీహ దుఃఖాని సుఖం తృణలవోపమం నాత సుఖేషు బధ్నేయా దృష్టిం దుఃఖానుబంధిషు. అసలు సంసారం ఏంటి? అసలు అంతం లేని దుఃఖాలకి నిలయమే. సుఖము కొద్దిసేపు మాత్రమే, త్రుటి కాలం మాత్రమే సుఖం ఉంది. అంతకంటే ఎక్కువ కాలం దుఃఖం ఉంది. కాబట్టి ఈ సంసార సుఖాల వైపు నుండి నీవు దృష్టిని మరల్చుకో. యదనంతం అనాయాసం తత్పదం సారసిద్ధయే సాధనీయం ప్రయత్నేన పురుషేణ విజానత. ఇప్పుడు రాముడు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగాడు, ఇప్పుడు నేనున్నటువంటి స్థితి నుంచి బయటపడేటువంటి ఉపాయం ఉందా, లేదా పరమ సుఖమైనటువంటి ఒక స్థాయి ఉన్నదా? ఉంటే మాత్రమే మీరు చెప్పండి అంటున్నారు. కాబట్టి అలాంటిది ఒకటి ఉన్నది అని వశిష్ఠుల వారు ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నారు. అనంతం అనాయాసం తత్పదం సారథ్యే సాధనీయం ప్రయత్నేన. క్లేశాలు లేనటువంటి అనాయాసమైనటువంటి అనంతమైనటువంటి మోక్షపదం ఏదైతే ఉందో దానికే వివేకవంతుడైనటువంటి మనుష్యుడు ప్రయత్నం చేయాలి. తయేవార్థస్య భాజనం పురుషోత్తమాః అనుత్తమ పదాలంబి మనో యేషాం గతజ్వరం. ఎవరైతే కామాది జ్వరాలు శూన్యుడై ఉన్నారో, మోక్ష పదాన్ని అవలంబించుకోవడానికి సర్వోత్తమమైనటువంటి మోక్ష పదాన్ని పొందాలనుకుంటున్నాడో వాళ్లే పురుషార్థ సిద్ధిని పొందగలుగుతారు. సంభోగాశన మాత్రేణ రాజ్యాదిషు సుఖేషు ఏ సంతుష్టాదుష్ట మనసో విద్ధి తానంధ దుర్ధరా. కేవలం రాజ్యాది సుఖాలతో, అన్నపానాది భోగాలతో ఎవడైతే సంతుష్టుడైపోయాను అని అనుకుంటున్నాడో వాడు అంధదుర్ధర. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, దుర్ధర అంటే కప్ప, దురంధర కాదు, దుర్ధర. దుర్ధర గుడ్డి కప్ప లాంటి వాళ్ళు. తాన్ అంధదుర్ధరాన్ విద్ధి, వాడు గుడ్డి కప్పలుగా నువ్వు తెలుసుకో. ఏ శఠేషు దురంతేషు దుష్కృతారంభశాలిషు విషత్సు మిత్రరూపేషు భక్తావై భోగభోగిషు తే యాంతి దుర్గమాద్దుర్గం దుఃఖాద్ దుఃఖం భయాద్భయం నరకాన్ నరకం మూఢ మోహమంధర బుద్ధయః. శఠేషు దురంతేషు దుష్కృతారంభశాలిషు ద్విషత్సు మిత్రరూపేషు భక్తావై భోగభోగిషు తే యాంతి దుర్గమాద్ దుర్గం దుఃఖాద్ దుఃఖం భయాద్ భయం నరకాన్ నరకం మూఢాః మోహమంధర బుద్ధయః. విషయలాలసులైనటువంటి వాళ్ళు, ప్రబల వంచకులు, శఠేషు దురంతేషు దుష్కృతారంభశాలిషు ద్విషత్సు మిత్ర రూపేషు భక్తావై భోగభోగిషు. కొంతమంది ఎలా ఉంటారు అంటే, ఎవరైతే శఠులయందు, దురంతులయందు, దుష్కృతాల్ని ఎప్పుడు దుష్కృతాలను చేసేటువంటి వాళ్ళు, విషత్సు శత్రువులయందు, మిత్రరూపేషు భక్తావై భోగభోగిషు, ఎవరైతే వీళ్ళ యందు భక్తులుగా ఉంటున్నారో, దురంతేషు
దుష్కృతాన్ని చేసేటువంటి వాళ్ళు, మిత్రులుగా కనిపించేటువంటి శత్రువులాగా, భోగభోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యందు భక్తిని ఎవరైతే చూపిస్తున్నారో, తే యాంతి దుర్గమా దుర్గం దుఃఖా దుఃఖం భయాతే నరకం మూఢాహ మోహమంతర బుద్ధయ. అలాంటి వాళ్ళు దుర్గమమైనటువంటి దుఃఖం నుండి, ఆ దుఃఖం నుండి దుఃఖం పొందుతున్నారు, భయం నుండి భయమే పొందుతున్నారు, నరకమే పొందుతున్నారు. పరస్పర వినాశోక్తే శ్రేయస్థో న కదాచన సుఖ దుఃఖ దశే రామ తడి ప్రసర భంగురే. సుఖ దుఃఖాలు పరస్పర నాశ కారణాలు, మెరుపులు లాంటివి, క్షణభంగురాలు. కాబట్టి ఈ లౌకిక సుఖాలు, అత్యంతిక శ్రేయస్సు ఏదైతే ఉందో దానికి మోక్షాన్ని ఇవి రెండు కూడా సమానంగా. ఏ విరక్తా మహాత్మానః సువివేక్తా భవాదృశాః పురుషాన్ విద్ధితాన్ వంద్యాన్ భోగమోక్షైక భాజనాన్. వశిష్ఠుల వారు నాలాంటి వాడు, మాలాంటి వాడు భవ. నేను ఇంతకుముందు చెప్పి ఇప్పుడు నీలాంటి వాళ్ళు, ఇంతకుముందు మాలాంటి వాళ్ళని నువ్వు సేవించాలి, గౌరవించాలని చెప్పి ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహాత్ములు, సువిభక్త భవాదృశాం, నీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పురుషాన్ విద్ధితాన్ వంద్యాన్. రాముడు ఎందుకు అందరికీ వంద్యుడయ్యాడు అంటే భోగమోక్షైక భాజనాన్. ఎందుకు అంటే ఆయన విరక్తుడు, మహాత్ముడు కాబట్టే ఆయన వంద్యుడయ్యాడు. నీలాంటి వాళ్ళు వంద్యులు అని అన్నారు, వాళ్లే వందనీయులు అని అన్నాం. కాబట్టి ఎందుకు వశిష్ఠుల వారే స్వయంగా అన్నారు. అందుకు రాముడిని మనం నిత్యం పూజ చేస్తాం. పరమాశ్రిత్య వైరాగ్యాభ్యాస యోగత సంసార సరితం ఘోరం ఇమాం ఆపదముత్తరే. వివేకాన్ని ఆశ్రయించి అభ్యాసాలతో యోగంతో సంసారం అనేటువంటి నదిని, సరిని, ఘోరమైనటువంటి ఈ ఆపదని ఉత్తరే దాటాలి. న స్వప్తవ్యం చ సంసారమాయా స్పృహ విజానత విషమూర్ఛన సమ్మోహదాయినీషు వివేకిన. ఈ సంసారంలో విషమూర్ఛితుడిలాగా ఒకవేళ వివేకి జ్ఞాని అయినటువంటి వాడు ఈ సంసారంలో నిద్రించడం, మోక్షంలో ప్రయత్నించడం కూడా ఉచితం కాదు. ఏ కొద్దిగా జ్ఞానం ఉన్నవాడైనా సరే మోక్షాన్ని గురించి ప్రయత్నం చేయాలి. సంసారమిమాసాద్య యస్థిష్ఠతి అవహేళయా జ్వలితస్య గృహస్యోచ్చైః శేతే తార్ణస్య సంస్తరే. ఈ సంసారంలో పడి మోక్షానికి ప్రయత్నించినటువంటి వాడు కాలుతున్నటువంటి ఇంట్లో కొయ్యలాంటి వాడే. యత్ప్రాప్య న నివర్తంతే యదాసాద్య న శోచతే తత్పదం శేముషీలభ్యం అంతేవా అత్ర న సంశయః. అస్త్యేవ తత్పదం శేముషీలభ్యం అస్త్యేవ అత్ర న సంశయః. యత్ప్రాప్య నివర్తంతే యదా సాధ్య న శోచతే తత్పదం శేముషీలభ్యం అస్త్యేవ అత్ర న సంశయః. ఈ పునరావృత్తి రహితమైనటువంటి శోకశూన్యమైనటువంటి మోక్ష పదం ఏదైతే ఉందో అది కేవలం జ్ఞానం వల్ల, శేముషీలభ్య జ్ఞానం వల్ల మాత్రమే లభిస్తుంది. దాంట్లో సంశయం లేదు. నాస్తి తద్విచారేణ దోషః కో భవతాం భవేత్
అస్తి చేత్ తత్సముత్తీర్ణ భవిష్యత భవానవా. ఇప్పుడు సరే, కొంతమంది అంటున్నారు బ్రహ్మము లేదండి, ఎందుకు నమ్మాలి? లేదంట. అరే లేదు అంటే సరే, ఒకసారి విచారణ చేస్తే ఏమవుతుంది? ఒకసారి ఆలోచిస్తే ఏం నష్టం? ఒకవేళ నిజంగానే బ్రహ్మం ఉందనుకో, బ్రహ్మముని విచారించినంతనే నువ్వు మోక్షాన్ని పొందుతావు, ఈ సంసారాన్ని దాటుతావు. ఒకవేళ నిజంగా బ్రహ్మమే లేదనుకో, ఉమ్, దానివల్ల నష్టం. ఆలోచన కదా ఇక్కడ. నీవేమి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. నీ శక్తిని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు. చాలా మందికి ఈ ప్రశ్న ఉంది, బ్రహ్మం ఉంది అని ఎందుకు నమ్మాలండి? ఇప్పుడు ఇక్కడ ఎవరు ప్రశ్న వేయట్లేదు, అందరికీ వినిపిస్తుందా? నేనే ఊరికే నేను మౌనంగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. లేదు గురుగారు, వింటున్నాం. ఇంతవరకు చెప్పుకున్న విషయాలు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదు. నాస్తి చేతద్ విచారేణ దోషక్కో భవతాం భవేత్. ఒకవేళ విచారణ చేసినంత మాత్రాన చేత ఒకవేళ బ్రహ్మమే లేదందువా, ఇప్పుడు లేదంటే విచారణ చేస్తే మాత్రం ఏం నష్టం వస్తుంది? ఉంటే సముత్తీర్ణ భవిష్య భవారణవా, సంతానం అనేటువంటి సముద్రం నుండి నీవు ఉద్ధరింపబడతావు. ప్రవృత్తి పురుషస్యేహ మోక్షోపాయ విచారణే యదా భవత్యాశు తదా మోక్షభాగి న ఉచ్యతే. మోక్షభాగి అని ఎప్పుడు అంటాడు? ప్రవృత్తి పురుషస్యేహ మోక్షోపాయ విచారణే యదా భవత్యాశు తదా మోక్షభాగి న ఉచ్యతే. కేవలం ఏదో నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలి అన్నంత మాత్రం చేత మోక్ష భాగి అవ్వడు. శాస్త్ర శాస్త్రము ద్వారా, శాస్త్రం యొక్క పరిధిలో విచారణ చేసినప్పుడే, మోక్షోపాయాన్ని విచారణ చేసినప్పుడే అతను మోక్ష భాగి అని అంటారు. అనపాయి నిరాశంకం స్వాస్థ్యం విగత విభ్రమం నవినా కేవలీ భావాత్ విద్యతే భువనత్రయే. ఇంద్రియ సుఖాలు కానీ లేకపోతే స్వర్గ సుఖాలు కానీ ఈ మోక్షంతో సరితూగలేవు. భ్రమ శంక లేనటువంటి ఇంకొక ఉపాయము మోక్షం కంటే లేనే లేదు. తత్రాప్తా ఉత్తమ ప్రాప్తౌ నక్లేశ ఉపజాయతే నధనాన్యుపకుర్వంతి నమిత్రాణి న బాంధవా నహస్తపాదచలనం న దేశాంతర సంగమః న కాయక్లేశ వైధుర్యం న తీర్థాయతనాశ్రయాః పురుషార్థైక సాధ్యేన వాసనైకాత్మకర్మణ కేవలం తన్మనోమాత్ర ఆసాధ్యతే పదం జయేనాసాధ్యతే పదం. మోక్షోపాయం తెలుసుకోవాలనేటువంటి ప్రవృత్తి కలిగితే మోక్షం పొందడానికి ఇంకా ఆటంకమే లేదు అసలు. ధనము, బంధుమిత్రులు, తీర్థయాత్రలో ఉండే తన వాసము, శరీర క్లేశాంగమైనటువంటి ఉపవాసాదులు, ఇవి ఏవి కూడా దానికి అవసరం. మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒక కోరిక ఉంటే చాలు. కేవలం శ్రవణం, మనన, నిధిధ్యాసన రూప ప్రపురుష ప్రయత్నం వల్ల మాత్రమే కేవలం తన్మనో మాత్ర జయేన ఆసాధ్యతే పదం. తత్రాప్తౌ ఉత్తమ ప్రాప్తౌ న క్లేశ ఉపజాయతే న ధనాని ఉపకుర్వంతి.
న మిత్రాణి న బాంధవః న హస్తపాద చలనం న దేశాంతర సంగమః. ఏదో ప్రదక్షిణ చేసేయాలి ఇవన్నీ ఏమీ లేవు, లేదా ఎక్కడికో దేశాంతరం వెళ్ళిపోవాలని లేదు. న కాయ క్లేశ వైధుర్యం న తీర్థాయతనాశ్రయా పురుషార్థైక సాధ్యేన వాసనైకార్థకర్మణ కేవలం తన్మనో మాత్ర జయేన ఆసాధ్యతే పదం. మనస్సుని జయించినంత మాత్రం చేతనే ఈ పదానికి. వివేకమాత్ర సాధ్యం తద్విచారైకాంత నిశ్చయం త్యజత దుఃఖజాలాని సరేణైతదవాప్యతే. దీన్ని కోరాలి అనుకునేటువంటి మిగతా దుఃఖజాలమైనటువంటి విషయాల్ని మొదలు వదిలేయాలి. బ్రహ్మపదం కేవలం విచారం వల్ల మాత్రమే నిశ్చయించగలుగుతాం. దేహేంద్రియాదుల కంటే అది భిన్నం కాబట్టి ఇది వివేకంతో మాత్రమే సాధించగలుగుతాం. సుఖనేవ్యాసనస్థేన తద్విచారయతా స్వయం న శోచ్యతే పదం ప్రాప్య న స భూయో హి జాయతే. శోకరహితమైనటువంటి ఈ పదాన్ని పొందిన తర్వాత మళ్ళీ జన్మించడు. మరి మళ్ళీ ఇంకా మోక్ష స్థితి గురించి ఎలాంటిది మోక్ష అనేటువంటి వాళ్ళ నుంచి ఇంకా ఈ సర్గ మధ్యలోకి వచ్చాము. ఇంకా మిగతా 40 శ్లోకాల్లో ఇదే విషయాన్ని క్షమ నిరూపణ అనేటువంటి ఈ సర్గలో ఇంకా ఎలా మోక్షం కొరకు మనస్సుని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇంకా దీనికంటే ఇంకొక మార్గం లేదు. గట్టిగా చెప్పుకోవడం అంతే. ఎన్నిసార్లు ఎందుకండి ఇన్నిసార్లు కాని చెప్తున్నారు? ఒక్కొక్క శ్లోకంలో 20 ముందుకు వెళ్ళిపోవచ్చు కదా అంటే అలా లేదని అంత తొందరగా మనకు అర్థమవుతుంటే ఇన్ని జన్మలు మనకు పట్టదుగా. ఎన్నిసార్లు ఇదే విషయాన్ని మనకు ఎప్పటికీ ఒక సంశయం ఉండనే ఉంటుంది. కాబట్టి ఆ సంశయాన్ని పోవడానికి కొరకే మళ్ళీ 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 ఇన్నిసార్లు చెప్తున్నారు. గురుగారు ఇప్పుడు దాకా మనం చూసిన దాంట్లో చిత్తశుద్ధి అంటే మన మనస్సుని ఎలాగా ఆ విషయ వాంఛల మీదకి వెళ్లకుండా ఉంటే ఆత్మజ్ఞానం సిద్ధించుకోవచ్చు. లేకపోతే విషయ సుఖాల మీదకి కానీ వాటి మీదకి ఇంద్రియాలని మనం పోకుండా చూసుకుంటే మనం ఆత్మజ్ఞానం పొందగలుగుతాము అని అలా మొత్తం అలాగే ఉంది. ఎగ్జాంపుల్స్ ఇవ్వడం అదంతా కూడా. ఇక్కడ కర్మ గురించి ఎక్కడ ఏం చెప్పలేదు కదా గురుగారు. అంటే జ్ఞాన విచారం, శాస్త్ర విచారం ఇవన్నీ అలా ఉన్నాయి కదా. మరి కర్మాచరణ గురించి అక్కడ అలా ఏమి చెప్పలేదు కదా. నేనేమైనా తప్పుగా అర్థం చేసుకున్నానా? అక్కడికి ఇంకా వెళ్ళలేదు. ఓకే. ఇంత చేసిన తర్వాత ఊరికే ఉండాలా, జ్ఞానం వచ్చిన తర్వాత ఊరికే ఉండాలా అంటే దానికి మళ్ళీ ఇంకా రాముడి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయిగా. ఇంకా మనం ఇంకా రెండో ప్రకరణంలోనే ఉన్నాం మనం. ఇంకా 4 ప్రకరణాలు ఉన్నాయి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కేవలం శ్రవణ మాత్రం చేత ఈ ఆత్మజ్ఞానాన్ని మనం సాధించుకోవచ్చు. ఒకవేళ మోక్షోపాయం తెలుసుకోవాలని కోరిక ఉంటే శ్రవణ మాత్రం చేత మనకి అది సిద్ధిస్తుంది అన్నట్టుగా చెప్పుకున్నాం కదా. అందుకే డౌట్ వచ్చింది అనమాట. మోక్షం సిద్ధి
సిద్ధించట్లేదు అని అనట్లేదు. మోక్షం వచ్చిన తర్వాత ఏం చేయాలి అది కూడా ప్రశ్న ఉంది కదా. ఓకే. జీవన్ముక్తుడు అయిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయకుండా ఊరికి అలా కూర్చోమంటారా? మోక్షం వచ్చేస్తే ఇంకా దట్ ఇస్ నాట్ ద ఎండ్, ఇంకా ఉంది. అవును, ఈ శరీరం పడిపోయేంత వరకు ఉన్నాయి కదండి, ఇంకా వ్యవహారాలు ఉన్నాయి కదా. వాటిని ఎలా వాటిని ఎలా వాటితో ఆ వ్యవహారాలను ఎలా వ్యవహారం చేస్తున్నా కూడా చేయనట్టే చేస్తూ ఉంటాడని అర్థం. ఓకే. ఇంకా ముందుంది చాలా మూవీ. ఇప్పుడు మోక్షాన్ని కోరుకునేవాడు జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు అని చెప్తున్నామంటే, జీవన్ముక్తుడు అయ్యాక ఏం చేయాలి? జనకాదులు ఎలా వ్యవహరించారో అలా చేయాలిగా. అది ఇంకా ముందర చాలా ఉందండి. ఓకే. ఓకే. అలాగే. ఈ రోజు ఇక్కడ కాకుండా ఇంకా మిగిలిన శ్లోకాన్ని మనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయతే జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. అంతరాయ తిరోపశాంతయే శాంతపావనమహింద్య వైభవం తం నరం వపుషి కుంజరం ముక్తి మన్మహే కిమపి కుంజిలం మహః. శరణం కరవాణి సన్మగం శరణం వాణితరాజరూపదీని కరుణామసృణై కటాక్షపాతై కురు మామంబ కృతార్థవాహం వాగర్థావివ సంపృక్తో వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం. నమస్కారం. నమస్కారం నమస్కారం. గురుగారు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.